నందులు కనిపించినాయి. అక్కడ ఆ విధంగా ఎందుకు కనిపించినాయి కూడా కొంచెం డౌట్ ఉంది. అయ్యగారిని అయితే అడుగుదాము, అడిగి తెలుసుకుందాము. మీరు కూడా విజిట్ చేయండి, సూపర్ ఉంది టెంపుల్. కంప్లీట్ రాతి కట్టడం. మనకి ఇక్కడ హోలీ తర్వాత ఉత్సవాలు జరుగుతున్నాయంట, జాతరలు జరుగుతాయంట, అంగరంగ వైభవంగా జరుగుతాయంట. ఆ రోజు కూడా రమ్మని చెప్పే ప్రయత్నం చేస్తుండ్రు. చూస్తా కుదిరితే ఆ రోజు కూడా వచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం. చూద్దాం. మీ అరేంజ్మెంట్స్ అయితే ఇవే. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అమ్మవారి ఆలయం ముందు మనకు ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈయన ఆశీస్సులు కూడా మనం తీసుకుందాము. ఈయన విగ్రహం గిట్ల ఉంది. ఇక్కడ మనకు గరుడవాహనంలాగా కనిపిస్తుంది. ఈయన కూడా దేవతామూర్తి. చూసుకోండి, మీరు మ్యాక్సిమం వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. నెక్స్ట్ మనం అమ్మవారి ఆలయం దిక్కు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. క్రమేపీ ఇది ఇక్కడ మనకి గోదమ్మ దేవాలయం ఉంది. మన కందుల్లో మనకు శివాలయం తర్వాత ఇది అమ్మవారి విగ్రహం, అమ్మవారి యొక్క ఆలయము. మీరు చూడవచ్చు, లోపల అమ్మగారి యొక్క ప్రతిమ అయితే కనిపిస్తుంది చాలా స్పష్టంగా. అమ్మవారి విగ్రహం. ఒకసారి మనం ఇక్కడ గంట కూడా కొట్టుకున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆలయ ప్రాంగణాన్ని మొత్తం తిరిగి ఇక్కడున్న పరిసర ప్రాంతాలు కూడా మనం మొత్తం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం కథ అనేవి కూడా కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనకు ఆలయ ప్రాంగణంలోనే ఇక్కడ నాగులు ఉన్నాయి. అంటే నాగదేవత యొక్క ప్రతిమ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ నాగులు ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. దాని తర్వాత వృక్షాలు ఇట్లా ఉన్నాయి. ఈ వృక్షాలు మనకు కల్పవృక్షాలు అంటే ఇవి. కల్పవృక్షాలు కూడా మనకు కందుల్లో ఉన్నాయి. టోటల్గా 27 ఉన్నాయంట. వాటిని కూడా మనం చూద్దాం ఒక్కొక్కటిగా. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక కల్పవృక్షం ఉంది. అక్కడికి వెళ్ళి ఆ కల్పవృక్షం యొక్క స్పెషాలిటీ ఏందో మనం తెలుసుకుందాం. టోటల్గా 27 ఉన్నాయంట. అవి మొత్తం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఆ పాజిబిలిటీని బట్టి. ముందైతే ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. ఇక్కడ ప్రసాద కోటకి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇక్కడ లడ్డు పులిహోర 20 రూపీస్ అంట. ఉత్సవాలప్పుడు జరుగుతాయంట చాలా బాగా. ఇక్కడ ప్రసాదాలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకు నెక్స్ట్ కనిపిస్తుంది కల్పవృక్షం. ఈ కల్పవృక్షం యొక్క స్పెషాలిటీ ఏంటి అని మనం అక్కడ అడిగితే, స్థానికుల్ని ఇక్కడ ఆలయ ప్రాంగణంలో అడిగితే, ఇక్కడ కల్పవృక్షం అంటే ఇది. ఈ కల్పవృక్షం యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనకి కాశీలో తర్వాత ఓన్లీ కందుల్లోనే ఇటువంటి కల్పవృక్షాలు ఉన్నాయంట. అందులో కూడా మనకి ఇక్కడ 27 ఉన్నాయంట. ఆలయ ప్రాంగణంలో మనకు 27 కల్పవృక్షాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఒక కల్పవృక్షం ఇక్కడ ఉంది. ఇక్కడ ముడుపులు కట్టిండ్రు. అంటే భక్తులు తమ యొక్క కోరికలు కోరుకొని ఇక్కడ ముడుపులు కట్టితే వాళ్ళకు సంవత్సరంలోగా వాళ్ళు కోరుకున్న కోరికలు ఫలిస్తాయంట. అందుకని ఇక్కడ ముడుపులు కట్టిండ్రు. మన శివస్వాములు మాల తీసిన తర్వాత ఇక్కడ మాలను పెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడ ఏమైనా కోరికలు కోరుకుంటే తీరుతాయంట. ఇది కల్పవృక్షం మనకు కాశీలో తర్వాత ఓన్లీ కందులోనే ఉందంట. అందుకే ఈ కందుని దక్షిణ కాశీగా పిలుస్తుందంట. మొత్తం ఇక్కడ ఈ కొండ చుట్టుముట్టు ఈ ఆలయ ప్రాంగణానికి ఆనుకొని దాదాపు 27 కల్పవృక్షాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యమైన కల్పవృక్షం ఇది ఆలయ ప్రాంగణంలో ఉంది. ఇక్కడ భక్తులు అయితే కడుతున్న ముడుపులు, వాళ్ళు తీసిన మాలలు అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఆలయ ప్రాంగణం నుంచి కొంచెం ముందుకు వెళ్తున్నాము. ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాము. అయితే ఇక్కడ మనకి అన్నదాన కార్యక్రమాలు కూడా అవుతాయంట. అన్నదాన కార్యక్రమము మనకు ప్రతి సోమవారము, అదేవిధంగా అమావాస్య రోజు కూడా మనకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అవుతాయంట. ఇక్కడ మనకు బోర్డు కూడా ఉంది. ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి అన్నదానం అని. ప్రతి సోమవారం మరియు ప్రతి అమావాస్య ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరపబడును. కావున భక్తులు అన్నదానకు విరాళము చెల్లించి రసీదు పొందగలరు. స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. 5,116 రూపాయలు చెల్లించిన వారి పేరు మీద ఒకరోజు అన్నదానం జరపబడును. ఇట్లు కార్యనిర్వహణాధికారి చైర్మన్ ఉంది. అంటే ఇక్కడ మనకు మండే రోజు అమావాస్య రోజు అయితే అన్నదానం జరుగుతుంది. ఎవరైనా చందా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. 5,116 రూపీస్ ఇచ్చిన వారికి ఆ రోజు వారి పేరు మీదనే అన్నదానం అయితే చేస్తారంట. దాని తర్వాత మనం ముందుకు వెళ్తుంటే ఇక్కడ మనకు ఆలయ ప్రాంగణంలోనే మనకు ఆలయానికి ముందుగా
మనకు విశ్రాంతి తీసుకోవడానికి గదుల్లాగా మనం సత్రాలు అంటారు కదా, ఆ విధంగా ఉన్నాయి. వాటిని కూడా చూద్దాం మనము. అంటే పూర్వకాలంలో భక్తులు దూర ప్రాంతం నుంచి, సదూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ వండుకొని తిని దాదాపు 3 to 5 days స్టే చేసి వెళ్ళేవాళ్ళంట. అందుకనే భక్తుల యొక్క సౌకర్యార్థం ఇక్కడ మనకు విశ్రాంతి తీసుకోవడానికి వీళ్ళు సత్రాల్లా కట్టించిండ్రు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి, ఇవి సత్రాలంట. ఈ సత్రాలు వచ్చేసి ఇవి కూడా కంప్లీట్గా రాతి కట్టడం, రాతి పిల్లర్స్ని బేస్ చేసుకుని వాళ్ళు కట్టిండ్రు. మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం కుదిరితే లోపలికి కూడా వెళ్దాం. అన్ని సత్రాల మీద మనకు ఓం నమః శివాయ అన్న శ్లోకం అయితే కనిపిస్తుంది. ఇది కంప్లీట్గా మన కందూరు ఆలయం ప్రాంగణంలో ఉంది. చూడండి, ఇవి సత్రాలు. అంటే ఆ టైంలో జనాలు వచ్చేవాళ్ళు కదా, సదూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసేవాళ్ళంట. 2-3 days స్టే చేసి వారు భక్తుల కోరికలు తీసుకొని ఇక్కడ స్టే చేసుకొని వండుకొని తిని ఇక్కడ నుంచి విశ్రాంతి తీసుకుని వెళ్ళేవాళ్ళంట. ఇది అందుకే విశ్రాంతికి సంబంధించిన సత్రాల్లాగా మనకు చాలా స్పష్టంగా అనిపిస్తున్నాయి. కాకపోతే పెద్దగా వాడుతున్నట్లేదు. ఫ్రెండ్స్, ఇంకా ఆలయ ప్రాంగణంలో కొంచెం మనం ముందుకు వెళ్తే మనకు నవగ్రహాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు అక్కడ హోమం లాగా జరుగుతుంది. ఇక్కడ నాగదేవత కూడా ఉందంట, పుట్టు ఉంది అక్కడ. చూద్దాం మన దగ్గరికి వెళ్ళి. పుట్ట కూడా ఉంది, నాగదేవత అని బోర్డు పెట్టింది. ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి. వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్త, బ్యాగులు ఫుడ్ లాంటివి తీసుకొస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ కోతులు అయితే ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండేది బెస్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పుట్ట అయితే కనిపిస్తుంది, నాగదేవత పుట్ట. ఇక్కడ నాగభావం ఇట్లా మేబీ నాగదేవత ఉండొచ్చు. పుట్ట అయితే మనకి ఆలయ ప్రాంగణంలోనే ఉంది. ఇక్కడ నవగ్రహాలు కనిపిస్తున్నాయి. నవగ్రహాలు కూడా ఈ ఆలయంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఏమైనా పూజలు చేసుకోవాలంటే దోషాలు ఉన్న వాళ్ళు దోషాలు తీసుకోవచ్చు. అక్కడ అయ్యగారు అమ్మవారికి సంబంధించిన హోమాలు కూడా చేస్తుండ్రు, చూసుకోవచ్చు ఆలయ ప్రాంగణం మొత్తం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆలయానికి బయట సైడ్ మనకి ఈ విధంగా బోర్డు ఉంది. ఆలయ సందర్శన వేళ నుండి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిత్యారాధన ఉంటాయంట. 7 గంటల నుంచి మహారతి ఉంటాయంట. అనంతరం 1 గంటల వరకు అభిషేక అర్చన కార్యక్రమాలు ఉంటాయంట. తర్వాత మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు ఆలయం మూసివేత, 2 గంటల నుంచి 8 గంటల వరకు తెరుచుంటారని చెప్పిండు. 8 తర్వాత కూడా ఆలయం మూసివేయబడుతుందని చెప్పిండు. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకే నిత్యారాధన ఉంటుంది. ఉదయం 7 నుంచి మహారతి, అనంతరం 1 గంటల వరకు అభిషేక అర్చన కార్యక్రమాలు. 1 గంటలకు అంటే 1 hour మనకు మూసివేత ఉంటుంది. తర్వాత 2 గంటల నుంచి 8 గంటల వరకు అయితే తెరుచుకుంటుంది రాసింది ఇక్కడ. మళ్ళీ 7 తర్వాత క్లోజ్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకు కోనేరు ఉంది. ఈ కోనేరు స్పెషాలిటీ ఏంటంటే 365 days ఇక్కడ వాటర్ ఉంటాయంట. ఆ కోనేరు గురించి కూడా మనం చూసి వచ్చే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కందూరు ఆలయ ప్రాంగణానికి సంబంధించిన కోనేరు కనిపిస్తుంది. ఈ కోనేరులో 365 days నీరు ఉంటాయంట. భక్తులు జాతర కోసం వచ్చి స్నానాలు చేశారంట. ఇక్కడ మనకి ఏర్పాట్లు కూడా చేస్తుండ్రు, క్లీనింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ మీరు 27 కల్పవృక్షాలు చెప్పినా కదా, అక్కడ మీకు కనిపిస్తున్న విషయం కొంచెం డిఫరెంట్గా, వీటిని మనం కల్పవృక్షాలు అని అనొచ్చు. అయితే ఈ కల్పవృక్షాల యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మన పూర్వీకుల యొక్క విశ్వాసం ఏంటంటే, ఇక్కడ వచ్చి ఇక్కడ ఒకరోజు స్టే చేసి, అంటే ఇక్కడే ఉండి స్వామివారిని దర్శించుకొని వండుకొని తిని ఒకరోజు పడుకొని వెళ్తే మంచిదని మన పూర్వీకుల యొక్క విశ్వాసము. దాన్ని ఫాలో అవుతూ వస్తుండ్రు. ఈ కంప్లీట్గా మీరు చూడొచ్చు 27 కల్పవృక్షాలు అయితే మనకు చుట్టూరా కనిపిస్తున్నాయి. అయితే భక్తులు ఒకటే దాన్ని ఫోకస్ చేస్తారంట. ఆ ఒక్కదాన్ని కాకుండా మిగతావి కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. చాలా అద్భుతంగా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఇట్లా ఉన్నాయి. ఇక్కడ మీకు చుట్టూరా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మనకు టోటల్గా కందులో 27 కల్పవృక్షాలు ఉన్నాయంట. పైన మీకు జెండా కనిపిస్తుంది కదా, అక్కడ మెయిన్ ఆలయం ఉన్నాయంట. అది తర్వాత కిందికి వచ్చాయంట. దానికి కూడా ఛాయ్ తగ్గ గది ఉందంట. దాని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఆలయ ప్రాంగణంలో రథాలు కనిపిస్తున్నాయి కదా, అది రథోత్సవం కోసం వినియోగించుకునే రథాలు. అయితే వీటి యొక్క స్పెషాలిటీ ఏంటంటే, కింద ఉన్న పయ్యలు ఉంటాయి కదా, ఆ పయ్యలు ఐరన్ కాదు, రాతివి అన్నమాట. అంటే ఇటువంటి రథం అనేది ఈ కందుడి యొక్క స్పెషాలిటీ. మీరు స్పష్టంగా చూడవచ్చు. రథోత్సవం అనేది మనకు హోలీ పండుగ రోజు జరుగుతుందంట, కన్నుల పండుగ ఉంటుందంట. ఫ్రెండ్స్, ఇది పూర్తిగా కందూరు రామలింగేశ్వర ఆలయానికి సంబంధించిన వీడియో. మీకు తెలిసిన ప్రాచీన ఆలయాలు ఉన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసులు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము అక్కడికి వచ్చి వీడియో తీసే ప్రయత్నం అయితే చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.
ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.